వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం. దానిపైన ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక విచిత్ర ధోరణిలో కనిపిస్తూ ఉన్నాయి సార్. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నిర్ణయాల పట్ల ఆ తెలంగాణ సమాజం అంతా ఖచ్చితంగా మాట్లాడుకుంటున్నారు సార్. ఆయన కక్షపూరితమైన ధోరణిలో ప్రవర్తిస్తున్నారని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు సార్? ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి అనగానే రేవంత్ రెడ్డి ఒక కేసుకు తెరలేపుతారు. ఇక విచారం మొదలైనట్టు హడావిడిగా తీయడం, ఇక ఒక బాంబు వేయడం. బాంబు అంటే ఓ టీవీలన్నీ ఓ చర్చ పెట్టి ఏదో అవుతుందని చేయడం అన్నట్టు. ఇలాంటి చర్చలు ఎప్పుడు కారణం ఏంటి అంటే ఈ ఎన్నికను ఏదో డైవర్షన్ చేయడం, లేదా ప్రభుత్వం పైన ఒక బలమైన ఆరోపణ వచ్చినప్పుడు బలంగా ప్రతిపక్షానికి ఒక ఆయుధం దొరికిందన్నప్పుడు దాన్ని డైవర్షన్ చేయడం కోసం ఈ రకమైన చర్చలన్నీ పెడతారు. మీరు 2 నెలల సీక్వెన్స్ తీయండి, ఈ సీక్వెన్స్ మొత్తం కూడా ఇట్లనే కనిపిస్తుంది. ఈ సీక్వెన్స్లో కవిత గారిని కూడా ఒక పావుగా వాడుకుంటున్నాడు. ఆమెను కూడా ఈ సీక్వెన్స్లో తీసుకొచ్చి సందర్భం వచ్చినప్పుడల్లా వాడుతుంటారు. ఇవన్నీ కారణాలు ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఐక్యత లేదు, మంత్రుల మధ్యన అనైక్యత ఉంది, విపరీతమైన అవినీతికి ద్వారాలు తెరిచిండ్రు, అవి బయటపడుతున్నాయి. నిధులు సమకూరడంలే, స్కీములు కొనసాగడంలే, ఇచ్చిన హామీలు నెరవేర్చడంలే, ప్రజల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఎన్నికల మీద ఎన్నికలు వస్తున్నాయి. మొన్న సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీ ఆడుతూ పాడుతూ 4000 పైన సర్పంచ్లు గెలుచుకున్నాం. పార్టీ గుర్తులేని. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, ఇవన్నీ గెలుస్తాయనే ఒక గందరగోళం. తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, ఆ ఎన్నికలు ఫేస్ చేయాలి. తర్వాత బ్యాంక్ చైర్మన్ ఎన్నికలు మేము గెలవమనే రద్దు చేసి నామినేటెడ్ వెళ్ళకపోతున్నారట. అంటే ప్రజల దగ్గరికి వెళ్ళాలన్నప్పుడల్లా జనుకు పుట్టి ఇవాళ ఒకటే లక్ష్యం, కేసీఆర్ గారి కుటుంబాన్ని అబాస్పాలు చేయాలి, ఆరోపణలు చేయాలి, కేసుల మీద కేసులు పెట్టాలి, పిలుస్తుండాలి, చర్చ కొనసాగిస్తుండాలి. ఈ సందర్భంగా అనేక మాటలు తూలాలి, చులకన చేయాలన్నాడు తప్ప మరొకటి కాదు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. సమయం ఉంది కదా అని ఓపిక పెట్టారు. సమయం కూడా మీ దగ్గర పడుతుంది. ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయి దగ్గరలోనే. ఈ ఎన్నికల మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్పడం ఖాయం. ఇవన్నీ కూడా ప్రజలు నిలిచేటి కావు. మీ చేవ కానీ చేతలేని చేతగాని తనం తప్ప మరొకటి కాదు. సార్ ఒక్కటి, హరీష్ రావు గారి పైన ఇదివరకే సుప్రీంకోర్టు కూడా ఆ ఎఫ్ఐఆర్ను కూడా కొట్టేయమని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీష్ రావు గారి ప్రస్తావన తీసుకురావద్దని చెప్పేసి అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా మరొకసారి నోటీసులు ఇవ్వడాన్ని ఎలా చూడొచ్చు సార్? అక్కసు హరీష్ రావు గారు అంటే ఒక రకమైన భయం, వైబ్రేషన్. నిన్న ఎట్లా పోయిందండి బొగ్గు నిక్షేపాల మీద? ఎవడన్నా సైట్ విజిట్ అనేది ఒక కండిషన్ పెడతారండి? సైట్ విజిట్ ఎవరు చేస్తారు? సింగరేణులు యాక్సెప్ట్ చేసినట్టే సైట్ విజిట్ చేస్తారు. సైట్ విజిట్ చేయించడం అంటే అర్థమైంది అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు సైట్ విజిట్ చేస్తారు. సైట్ విజిట్ చేసిన వాళ్ళు ఎవరు ఇవ్వాలి? సింగరేణులు సర్టిఫికేట్ ఇవ్వాలి. అంటే గవర్నమెంట్ ప్రమేయం లేకుండా సైట్ విజిట్ ఇవ్వడం చేస్తాడా? సర్టిఫికేట్ పొందుతాడా? ఆ నిబంధన అనేది ఎంత దిక్కుమాలిన నిబంధన, ఎంతటి అవినీతికి తెరలేపిన నిబంధన అనేది నిన్న మా హరీష్ రావు గారు కుండబద్దలు కొట్టినట్టు ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోవడంతో మీ బలహీనత అనేది బయటపడుతుంది. దాంట్లో నుంచి బయటపడాలనేది ఒకటి. రెండోది ఏంటంటే మున్సిపల్ ఎన్నికలు ఇవాళ రేపట్లో నోటిఫికేషన్ వస్తుంది. ఆ ఎన్నికల్లో కూడా డ్యామేజ్ చేయడం కోసం చేసే కుట్రలు తప్ప ఇంకోటి లేదు. ఇది డ్యామేజ్ కాదు, మీరే డ్యామేజ్ అవుతున్నారు, మీ పరువే పోతున్నది, మీరే పలసన పడుతున్నారు తప్ప మరొకటి కాదు. ఇక బీఆర్ఎస్ పార్టీ మీద అవినీతి ఆరోపణలు కానీ, మా నాయకుల మీద ఇంకా ఇతరత్ర ఆరోపణలు కానీ నమ్మే పరిస్థితి ప్రజల్లో లేదు. కేసీఆర్ గారు కావాలనుకుంటున్నారు, కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుతున్నారు. ఖచ్చితంగా మేమే గెలుస్తున్నాం. మీరు చేసే కుతంత్రాల్ని ఖచ్చితంగా ఛేదించి మేమే మళ్ళీ స్థానిక ఎన్నికలు కూడా విజయడంకం మోగిస్తాం. సిబిఐ ఎంక్వైరీ చేస్తారా సార్? సిబిఐ ఎంక్వైరీ ఏమంటున్నారు? అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి కూడా లేఖ రాశామన్నారు. మీరు ఎలా చెప్తారు సార్ దాన్ని? అంటే కిషన్ రెడ్డి గారు నిజంగా యాక్షన్ తీసుకుంటారా, లేదంటే వారి వెనకాల నిజంగా ఏదైనా కుమ్మక్కు జరిగిందంటారా? ఇప్పుడు ఏమైంది? విద్యుత్ మన కాళేశ్వరం కమిషను సిబిఐకి ఇవ్వలేదా? ఇచ్చిన దాని మీద ఏం బీకినావు? డ్రామాలు. బీజేపీ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న డ్రామాలు. రేవంత్ రెడ్డి ఎప్పుడు క్రైసిస్లో ఉన్నా బీజేపీ కాపాడుతుంది. ఎందుకోసం అంటే ఇంకా 3 ఏళ్ళు ఆగాలి. ఈ ఇద్దరు లక్ష్యం కూడా కేసీఆర్ గారు.
కేసీఆర్ గారు లేవద్దు, టార్గెట్ కాదు చేయాలి, అంతే తప్ప మరొకటి కాదు. అవన్నీ ఫాల్తు ముచ్చట్లు. బీజేపీ ఎప్పుడో రేవంత్ రెడ్డి కంట్రోల్కి వెళ్ళిపోయింది.